ఇది మాఘమాసం కాబట్టి ఒకసారి మనం గీతోపదేశం చెప్పుకునే ముందు హరహర మహాదేవ శంభో శంకర అనుకోవాలి. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈ మాఘమాసం ఓన్లీ ఒక్క శివుడికే కాదు, శివకేశ్వరులు ఇద్దరికీ అవసరం. మాఘమాసం అంతా విష్ణువుకి, కార్తీక మాసం అంతా శివుడికి. కానీ ఈ మాఘమాసం శివరాత్రి వస్తుంది కాబట్టి మాఘమాసంలో అందుకని మనం శివుడిని ఎక్కువ ధ్యానించాలి. విష్ణువుకి ఉదయాన్నే దీపారాధన చేయాలి స్నానం చేసేసి. సరే, మనం గీత చెప్పుకునే ముందు నేను ఇది చెప్పాను శివుడిది. గీతోపదేశం వినండి, మీకు అందరికీ మంచిది. నేను ఎన్నోసార్లు చెప్తున్నా, మన జీవితం నీటి బుడగ లాంటిది. నీటి బుడగ అంటే నీటి మీద ఉండే బుడగ ఎంతకాలం ఉంటుంది? ఎప్పటికీ ఉండదు, అది శాశ్వతం కాదు. అందుకే భగవంతుడి మాటలు తక్షణమే వినాలి, సరేనా? అందుకే చెప్తున్నా, భగవద్గీత వినండి. ఇప్పుడు ఒక శ్లోకం చెప్తా. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహ సింహనాదం వినోద్యోచ్చై శంఖం దదౌమౌ ప్రతాపవాన్. అంటే 12వ శ్లోకం. కురువృద్ధుడు. దీనికి అర్థం ఏంటంటే, తాత్పర్యం కురువృద్ధుడు అంటే కౌరవుల్లో కొంచెం ముసలితనం వచ్చిన వాళ్ళు. కౌరవుల్లో ముసలితనం వచ్చి ఒక 70, 90, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళని కురువృద్ధుడు అంటారు వాళ్ళల్లో. అప్పుడు ప్రతాపశాలియును అయిన భీష్మ పితామహుడు ఎవరు? దుర్యోధనుని మాటలు విని అతన్ని సంతోషపరచుటకై ఉచ్చస్వరంతో సింహనాదం అనర్చి తన శంఖమును పూరించాడు. తర్వాత ఇంకో శ్లోకం. తతః శంఖాచ్చ భేర్యచ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తుములో భవత్. అంటే మరి క్షణమునందే శంఖములు, నగారాలు, తప్పెట్లు, మృదంగాలు అప్పట్లో వాళ్ళకందరికీ ఉండేవన్నమాట. మనకెట్టా ఏవీ ఉండవు, ఇప్పుడు ఉండాలిలే ఏవో ఒకటి, కానీ అప్పట్లో అవన్నీ ఉండేదిరా. ఇవన్నీ ఎక్కడున్నాయి అప్పట్లో? గ్రామ్ఫోన్ రికార్డులు ఒకటే అప్పుడు ఉండేది, అప్పటి కాలం. ఈ శంఖాలు ఉండేది ఎవరినైనా పిలవడానికి. ఆయన కృష్ణుడు పట్టుకో ఉంటాడు. మరి క్షణానందే శంఖములు, నగారాలు అదొకట ఇవి ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయి అవి నగారాలు. తప్పెట్లు తెలిసిందే, మృదంగాలు తెలిసిందే, గోముఖ వాద్యాలంట, అవి ఎక్కువ వాయిద్యాలు అంటారు. మొదలగునవి ఒక్కసారిగా మోగాయన్నమాట. దిక్కుల్ని పిక్కటిల్లేంతగా శబ్దాలు అన్నమాట అవి. ఎక్కడ 8 దిక్కులు, ఆకాశం, భూమి, మళ్ళీ ఆ 2 కూడా కలిపి అంత పెద్ద సౌండ్లు వచ్చేదన్నమాట అవి. ఆ వాద్య నాదాలకి భయంకరాలైనవి తప్పించుకొని వెళ్ళిపోయావంట. అక్కడ అడవుల్లో ఏమన్నా సింహాలు అవి ఇవి ఉంటే. అట్లా అది ఈ 2 శ్లోకాలు చెప్పాను, వీటికి 2 అర్థాలు చెప్పాను. మీకు అర్థం కాకపోతే మళ్ళీ కూడా చెప్తాను నేను, సరేనా? మీకోసం నేను విడివిడిగా చదువుతున్నా. తతః శంఖాచ్చ భేరచ్చ అని, కానీ అటు చదవకూడదు. సరే, హాయ్, జై శ్రీకృష్ణ. మీకు మంచిది నేను చెప్పిన భగవద్గీత వింటే మీకు.